చక్కగా పాఠాలు బోధించాల్సిన టీచర్ విద్యార్థులకు రాజకీయ పాఠాలు చెబుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా సీతారాంపురం జడ్పీ హైస్కూల్లో టీచర్ నిర్వాకంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా సీతారాంపురం జడ్పీ హైస్కూల్లో సుజాతారాణి సోషల్ టీచర్ గా విధులు నిర్వహిస్తోంది. ఆమె యథావిధిగా సబ్జెక్టులో ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ కొన్ని రోజులుగా విద్యార్థులకు రాజకీయ పాఠాలు చెప్పడం వివాదాస్పదంగా మారింది. తమ పిల్లలకు రాజకీయాలు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. సుజాతారాణి గారు చెప్తున్నారంటే 3వ పీరియడ్ మేడం గారు చెప్తుంటే ఇలా రాజకీయం కోసం చెప్తుంటేనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు తప్పు చేసి మాట్లాడుతున్నారు, జగన్ గారు బాగా మాట్లాడుతున్నారు, మాకు రాజకీయం చెప్పొద్దని అడిగాడు అంటాను కుర్రాడు. చదువునికి జగన్ కి చంద్రబాబు నాయుడు సంబంధం ఏమి ఉంటదండి, రాజకీయం నేర్పకూడదు కదండి. వాళ్ళకి ఏదంటే దాన్ని బట్టి చెప్పాలి. అయిపోయినవన్నీ మాసిపోయినవన్నీ ఇది గొప్ప ఆడు గొప్ప అని చెప్పుకుంటే అది పార్టీలోకి వెళ్తారు, కానీ చదువులోకి ఉద్యోగం చదువుకుని పిల్లలకి ఎక్కుదండి బొర్రని నేను జనాలకి చెప్పి తీసుకొచ్చాను. ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కించపరచడమే కాకుండా జగన్ మించిన నాయకుడు లేడని, ప్రతిరోజు సాక్షి పేపర్ చదవాలని చెప్పడంతో విద్యార్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారంతా స్కూల్ కు వచ్చి టీచర్ సుధారాణిని నిలదీశారు. సోషల్ మేడం గారు, సుజాతారాణి మేడం గారు తెలుగుదేశం తక్కువ చేసి కూటమి ప్రభుత్వం తక్కువ చేసి జగన్ గురించి గొప్పగా చెప్తున్నారు. జగన్ ఎవరో మనిషి చనిపోతాయంటే చూడడానికి వెళ్ళినప్పుడు 3 కార్లు 100 మంది జనం నుంచి వెళ్ళకూడదని ఎస్పీ చెప్పారంట. చెప్తేనే అప్పుడు జనం ఆకుండా పొలాల గుట్ల నుంచి అట్ల నుంచి వెళ్ళిపోయారంట. ఎవరు ఆపలేరు, జనాన్ని అభిమానుల్ని ఎవరు ఆపలేరు. తరగతి గదిలో రాజకీయ పాఠాలే కాకుండా మత ప్రచారం కూడా చేస్తున్నట్టు ఆరోపించారు విద్యార్థులు. హైందవ మతాన్ని కించపరిచేలా తమ సోషల్ టీచర్ వ్యాఖ్యలు చేశారని విద్యార్థులు ఆరోపించారు. సోషల్ మేడం గారు ఇంగ్లీష్ తక్కువ చేసి మాట్లాడుతున్నారు. రాయలకి చెట్లకి మొక్కుతారు, గాలికి అట్లకి మొక్కుతారు. మళ్ళీ బండించలం తీర్థంలో రథాలతో తడిసిపోతారు, అవసరంగా బల్లులు అవన్నీ ఎత్తాను అవన్నీ చెప్తున్నారు. ఇదిలా ఉంటే సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి టీచర్ సుజాతారాణిని విచారించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కావడం వల్లే తనను అవమానిస్తున్నారని సుజాతారాణి ఎదురుదాడికి ప్రయత్నించింది. తాను చెప్పింది విద్యార్థులు తప్పుగా అర్థం చేసుకున్నారని, అయినప్పటికీ భవిష్యత్తులో ఇలాంటివి తలెత్తకుండా చూసుకుంటానని సుజాతారాణి క్షమాపణలు చెప్పింది. వాట్ ఈజ్ డెమోక్రసీ, వై ఈజ్ డెమోక్రసీ అనేటువంటి లెసన్లో భాగంగా మరి ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి దేశాల్లో ప్రతిపక్షాలు అధికార పార్టీ అనే అంశం మీద చెప్పినప్పుడు విద్యార్థులు సరైనటువంటి రీతిలో దాన్ని రిసీవ్ చేసుకోకపోవడం వల్ల మరి దీన్ని ఒక సమస్యగా తీసుకురావడం జరిగిందండి. ఇక ముందు మరి అటువంటి విద్యార్థుల నుంచి సమస్య రాకుండా నాకు నేనుగా మరి సరైనటువంటి దృక్పథంతో వెళ్లి పాఠాలు చెప్తానని చెప్పి తెలియజేస్తాను. బుద్ధిగా పాఠాలు చెప్పకుండా స్కూల్లో విద్యార్థులకు రాజకీయాలు బోధించిన సుజాతారాణి వైసీపీపై ఉన్న సానుభూతితో కూటమి ప్రభుత్వంపై నిందలు మోపడాన్ని స్థానికులు తప్పుబడుతున్నారు.